మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సంఘం మరియు ట్రస్ట్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ పెరిగిన క్షత్రియ సంఘం మరియు ట్రస్ట్ ఇక్కడ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మనసా వాచా కరుణ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నాను, మనం ఆంధ్ర బ్యాంకులలో, స్టేట్ బ్యాంకులోనూ, స్విస్ బ్యాంకుల్లోనూ డబ్బులు వేస్తే కాదండి, ఆధ్యాత్మికమైన బ్యాంకు ఒకటి ఉంటుంది పైన. ఆధ్యాత్మిక బ్యాంకులో మనం డబ్బులు వేయగలిగితే మన జనరేషనే కాకుండా మన ద్వారా వచ్చిన జనరేషన్ మొత్తం కూడా దేవుడి యొక్క బ్లెస్సెస్ ఆశీస్సులు పొందుతారు. అంటే ఏం చేయాలి? ఇలాగా ఏ కులంలో అయితే నువ్వు పుట్టావో ఆ కులాల రుణం కొంత మనం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే రాష్ట్ర భవనాలకు కానీ నీకు చేతనైతే నీ శక్తి కొలది మనం విరాళాలు ఇచ్చి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. దాన్ని ఆధ్యాత్మికమైన బ్యాంక్ అంటారు. తర్వాత ఇక్కడ మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే జిల్లా సంఘాలు ఎలా ఏర్పాటు చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, విరాళాలు సహృదయులతో ఎలా తీసుకోవాలి, అది నెంబర్ 2. అలాగే ఫస్ట్ జిల్లా సంఘాల గురించి చెప్తా. అలాగే మన్నించండి, ఆంధ్రప్రదేశ్ పెరుగు కులానికి భీష్మాచార్యులు మా మావయ్య గారు చండిక గంగాచలం గారు, వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రామయ్య గారికి నమస్కారాలు. అలాగే పూర్ణచంద్రరావు గారు నన్ను గౌరవంగా మాస్టర్ గారు అని పిలుస్తారు, వారికి నమస్కారాలు. మన్నించండి, చెప్పడం మర్చిపోయాను. అలాగే సభకులందరికీ కూడా పేరుపైన నమస్కారాలు. తర్వాత జిల్లా సంఘాలు ఎలా ఏర్పరచుకోవాలి? మా మామయ్య చెప్పాడు, చండీ గంగాధరం గారు ముక్కుచూటిగా, వృద్ధులు నశించిపోతున్న వృద్ధతరం బస్ జనరేషన్ యొక్క పునాది ఏంటి? యువతరం గలం ఎత్తితే, నవతరం సోం ఎత్తితే మన పెరుగు సంఘం ఉనికిలోకి రాదా? అలాగే త్రిమూర్తులు గారు చెప్పారు, పెరుగు సంఘం అంటే ఏంటి, పరిచయం చెప్పుకుంటున్నారని. మరి ఎలా రావాలి? యువతరాన్ని ఉత్తేజం చేయాలి. నేను భక్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ వాట్సాప్ గ్రూప్లో 7 నిర్వహిస్తున్నాను, అది ఎంఆర్ఓ గారికి తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్ పెరుగు కూడా వాట్సాప్ గ్రూప్ ఒకటి నేను నిర్వహిస్తున్నాను. మరి అతి సామాన్యుని నేను 7 వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియా, అంటే భక్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్, ఆంధ్రప్రదేశ్ పెరుగు సంఘం వాట్సాప్ గ్రూపులు నేను నిర్వహిస్తున్నాను. 1000 మంది దాకా ఉన్నారు. మరి నేను చేయగలిగినప్పుడు చెయ్యొచ్చు. ఏమండి, ఇవాళ ఉపాధి కల్పిస్తాం. మహిళా సాధికార సమితి, పరపతి సంఘాలు, గ్రామాల కమ్యూనిటీలో మీకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే జిల్లా సంఘాలు ఎందుకు ఏర్పడవు? గ్రామంలో చైతన్యం తీసుకురావాలి. అరే బాబు, ఈ సంఘం ఏర్పడిస్తే నీకు మండల ఎంఆర్ఓ గౌరవిస్తాడు, గ్రామ సర్పంచ్ గౌరవిస్తాడు, జిల్లా కలెక్టర్ గౌరవిస్తాడు. మీరు సంఘంగా ఉంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా సంక్షేమ పథకాలన్నీ పొందొచ్చు. మీకు సంఘం లేకపోతే డోంట్ కేర్, ఒక బచ్చగాడి కింద అడ్రస్ లేని మంచిగా మిమ్మల్ని చూస్తారు. సంఘం ఏర్పడుతాం అని చెప్పాలి. ఇలా ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తే జిల్లా సంఘాలు అనేది త్వరగా వేయగలం. ఇది అయిపోయింది కదా. ఇక విరాళాలు వసూలు చేసేటప్పుడు, అయ్యా లక్ష్మీపుత్రుడిగా పుట్టడం నువ్వు పూర్వజన్మ చేసుకున్న సుకృతం. డబ్బు సంపాదిస్తే ధనవంతుడు అంటే, ధనవంతుడు అనేది పదానికి అర్థం ఏంటో తెలుసా? నాకు తెలిసిన భావం బట్టి ధనవంతుడైన వ్యక్తి ఎవరైతే నిరాశ నిస్పృహలతో తన కులం మగ్గిపోతుందో ఆ కులానికి చేయూతనిచ్చి పైకి తీసుకురావడమే ధనానికి పరమార్థం. అందుకు ఉదాహరణ టాటా రత్న, మీ అందరికీ తెలుసు, భారతరత్న. మరి ఈరోజు మహాత్మా గాంధీతోనూ పెద్ద జాతీయ నాయకులతోనూ మరి టాటా రత్న గారు కీర్తించబడుతున్నాడంటే బహు విరాళాలు ఇచ్చాడు. అలాగే మనం ప్రతి గ్రామంలో ఎవరైతే ధనవంతులు ఉంటారో, మీరు లక్ష్మీపుత్రులు ఈ కులంలో పుట్టారు కాబట్టి ఈ కులానికి కొంత న్యాయం చేయండి, ఆర్థిక సాయం చేయండి అని మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సాధ్యమవుతుంది. ఇంకో విషయం చెప్తున్నాను, బలిచక్రవర్తి మహావిష్ణువుని అడుగుతాడు, 3 అడుగులు కాల ఆకాశం 1 అడుగు, మరి అది 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే ఆ బలిచక్రం నెత్తి మీద పెట్టమంటాడు. బలిచక్రవర్తిని ఏ విధంగా అయితే దానకర్తుడుగా మనం చూస్తున్నామో, పెరిగే కులం పంచభూతాలు గాలి, నీరు, అగ్ని ఉన్నంత వరకు పూర్ణచంద్రరావు గారి పేరు పెరిగే కుల చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడుతుందని నేను ఘంటాపరంగా చెప్తున్నాను. అదేవిధంగా అసలు చెప్పాలంటే మెంటల్ టార్చర్ అండి. కత్తికి రాఘవ
ఆయన ఎన్ని విమర్శలు చేశారో తెలుసు. మీకు ఎలా తెలుసు అంటే, నేను పెరుగుపురంలో సోషల్ మీడియాలో నేనే డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన ఎన్ని విమర్శలు చేశారో నాకు తెలుసు. ఆ విమర్శలకు అన్నింటినీ కూడా మానసికంగా మరి ఆరోగ్యపరంగా కట్టుబడి నిలబడ్డారంటే కత్తికి రాగోగారు. ఒకసారి తప్పడు కొట్టాలి. పెరుగు కులం అంటే కులం చెప్పుకోవడానికి బాధపడే మనం ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక పెరుగు భవనం కట్టి మనకు ఒక దిశ లక్ష్యం ఏర్పరచాలంటే మరి ఆయన ఎంత త్యాగం చేసినట్టు. ఎన్ని విమర్శలు చేశారు. ట్రస్ట్ అంటే ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, పిచ్చి పిచ్చి కోతలు. తర్వాత ఇంకోటి చెప్తారు, పెరుగు కులంలో ఇక్కడ విద్యావంతులు ఉన్నారు, యువతరం లేదు. యువతరాన్ని బట్టికి మనం ప్రోత్సహించాలి అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఉపయోగం. ఇక్కడ వివాహాలు జరగబడతాయి, ఇక్కడ పేద విద్యార్థులు చదువుకు ఉపయోగపడుతుంది, ఇది ఒక దేవాలయంగా సమాజానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ భూమి పూజ చేసేటప్పుడు నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు రాఘవ గారు ప్రతి చెప్పా, ఎంతో మందికి ఉపయోగపడుతుందండి, ఇది ఒక పుణ్య ప్రదేశం అని. అలాగే వివాహాలు పెళ్లి చేసుకోవడానికి. అయితే ఇంకొకటి ఉంది, ఇది చెప్పి ఆపేస్తాను. రాష్ట్ర అధ్యక్షుడు గారికి నేను వినిపిస్తున్నాను. అలాగే విశాఖపట్నం పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. మహిళా సాధికత ఎందుకు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ పెరుగు కులం మహిళా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మహిళలను కూడా మన సంఘంలో ఇన్వాల్వ్మెంట్ చేస్తే పొదుపు అనేది తెలుస్తుంది. విద్యాపరంగా డెవలప్ అవుతారు, ఆర్థికంగా డెవలప్ అవుతారు. వాళ్ళ నాయకత్వాన్ని కూడా మనం తీసుకుంటే మన కులం చరిత్రలో మహిళలకు కూడా మనం ప్రముఖ స్థానం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మరి దయచేసి మరి కత్తిగా రాఘవ గారికి మానసికంగా మనందరం కూడా సపోర్ట్ చేసి ఒక పవిత్ర కార్యక్రమం ఆయన భుజాల మీద వేసుకున్నాడు. నాకు తెలిసి 75% వరకు సక్సెస్ అయ్యాడు. ఇంకో 21% ఉంది. మనందరి తోడ్పాటు చేసి మనం సాధ్యం చేయాలి. ఈ తోడ్పాటుకి జిల్లా కమిటీలో యువతరాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి. దానికి అందరూ పూనుకోవాలని కోరుకుంటున్నాను. మరి నాకు అవకాశం కల్పించిన మరి ఆంధ్రప్రదేశ్ పెరిగిన శక్తి సంఘానికి, ట్రస్ట్ సంఘానికి అందరికీ నమస్కారం. నా పరిచయం, నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పెరిగిన క్షత్రియ సమన్వయ కమిటీ, కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి భారతరత్న అంబేద్కర్ ప్రచార కార్యదర్శిని. మీ అందరికీ మనస వాచ కర్మణ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై పెరిక, జై పెరిక. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు. మీలాంటి వాళ్ళు గ్రామానికి ఒకళ్ళు ఉంటే ఈ కులానికి ఎవరు ఇక వాళ్ళే ఆటోమేటిక్